నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఉగాది పండుగ అంటేనే మన తెలుగువారి నూతన సంవత్సరం. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోనుగుంట్ల సురేష్ బాబు గురుగారు. మరి వారితో మాట్లాడి ద్వాదశ రాశులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గిరిజ గారు నమస్కారం అండి. గురుగారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కదా, సో మీన రాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుందంటారు, ఒకసారి తెలియజేస్తారా? సో మీనరాశి కనుక మనం చూసుకుంటేనండి, ఈ రాశికి ఉన్న ఒక విశిష్టత వేరే ఏ రాశికి లేదు. ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్ ఉందండి, మనకి ఇందులో వెళ్ళేటప్పుడు చూద్దాం. అది ఏమంటే ఈ రాశి వాళ్ళు వేరే ఏ రాశి వాళ్ళతో కంపాటబిలిటీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ ఒక్క రాసే ఎలాంటి రాశి వాళ్ళతో అయినా కానీ చక్కగా హార్మోనియగా ఉంటారు. అందుకని ఇది ఇంకొకటి విశేషం ఎందుకంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, అందరూ ఒక ప్రోగ్రెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది ఫెయిల్ అయితే ఎలా అని కిందకి డౌన్వర్డ్ ఆలోచిస్తారు. అందరూ డౌన్గా ఆలోచిస్తూ బాధపడితే వీళ్ళు నెక్స్ట్ ఏంటి అని హై లెవెల్ ఆలోచిస్తూ ఉంటారు. సో రెండు వేరియేషన్స్ చూస్తారు, అయితే ఈజీగా చూస్తారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఈ విశ్వవసునామ సంవత్సరంలో వచ్చే 2.5 సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వీళ్ళకి. మనకి బాహుబలి సినిమాలో ఇంట్రొడక్షన్లో ఫస్ట్ పార్ట్ 1లో జీవనది మహానది అని ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మూవీ కొంచెం ఉత్సాహం లేకుండా ఒక ఏమంటారు నిర్లిప్తంగా ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది, జీవనది మహానది అని చెప్పేసి. అందులో ఏమని చెప్తారంటే కొండలు అడ్డొచ్చినా అగాధాల్లో జాడిపడినా ఇది నది పారుతూ ఉంటుంది, ఆగదనమాట, ఆగదు. ఇలా నది పారి 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 కొంతకాలం అడ్డొచ్చిన రాళ్లే ముత్యాల్లాగా అయిపోతాయి అంట, పిల్లలు ఆడుకునే స్మూత్గా అయిపోతాయి అంట. అలానే ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం, మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని సెకండ్ స్టేజ్లోకి వెళ్తూ ఉన్నారు. ఇది ప్లస్ వేరే గ్రహాలు కూడా వీళ్ళకి సహకరించట్లేదు. అంటే ఒక టఫ్ అయిన సిచ్యువేషన్లోకి వీళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు. అయితే వీళ్ళకున్న విశిష్టమైన క్యారెక్టరిస్టిక్స్, నీటి తత్వం, మీనరాశి జలతత్వం పొందిన రాశి కాబట్టి నీళ్ళలాగా వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడ ఆగరన్నమాట వీళ్ళు. రెండోది, వీళ్ళు ప్రతిదాన్ని ఒక క్రైసిస్లోనే ఆపర్చునిటీస్ చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ ఆపర్చునిటీ మిస్ అయితే నెక్స్ట్ క్రైసిస్ ఏంటని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క మనస్తత్వం, వీళ్ళ యొక్క రాశి తత్వము, వీళ్ళ యొక్క జీవనదిలాగా ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎవరైనా కనుక మనసులో ఏదైనా కనుక బాధ వస్తే ఇది ఒకసారి వాళ్ళు మళ్ళా వినాలి ఈ విషయం. ఎందుకంటే ఈరోజు గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా రేపు అనుకూలంగా ఉంటాయి. ఇది ఒక టెంపరీ ఫేస్ అనుకొని ఏదైనా కనుక వచ్చిన సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం నేర్చుకోవాలి, ఒక నదిలాగా వెళ్ళిపోవాలి. అది వీళ్ళకి ఒక మనం ఇందులో ఉన్న గొప్ప లక్షణం ఇదే వాళ్ళకి ఒకసారి మనం చెప్దాం అనమాట. అయితే మనకి వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, అంటే మనకి ఖర్చులు తర్వాత ఆదాయం అది సమానంగా ఉంటుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1 ఉంటుంది. అవమానించే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు, అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి మీనరాశిలో శని, మిథున రాశిలో వచ్చేటప్పుడు గురువు, కుంభరాశిలో రాహువు, తర్వాత సింహరాశిలో కేతు ఉన్నారు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే ఎలా ఉండబోతుందంటే మనకి ఏం చేస్తారు, వేద విపరీత వేద ఈ టైప్ కాన్సెప్ట్ వాడి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ కనుక చూసుకుంటే వీళ్ళకి శని వల్ల అర్ధవిహితం, బంధుక్లేశం, ద్రవ్యహాని, విత్తం. ఒక కేతు మాత్రం ధనాన్ని ఇస్తూ ఉన్నారు. మిగతా 3 గ్రహాలు కూడా ఇవికి ఏది అనుకూలంగా ఉండటం లేదు. అందులోని శని జన్మస్థానంలో ఉండటం వల్ల అది అంత యోగ్యతనివ్వదు. 4వ ఇంట్లో గురువు వచ్చేటప్పుడు బంధువులకు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల అనవసరమైన దుబారా ఖర్చులయ్యి మానసికంగా అశాంతిగా ఉంటారండి వీళ్ళు. ఫస్ట్ హౌస్లో శని ఉంటే ఏమవుతుంది, వీళ్ళు ఫస్ట్ హౌస్లో శని ఉండి 3వ ఇంటిని 10th హౌస్ని చూస్తూ ఉంటారు అనమాట. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎంత కష్టపడినా కానీ వీళ్ళకి లాభం ఉండదు. అంటే నెక్స్ట్ లాస్ ఆఫ్ మనీ, కొన్నిసార్లు ఉద్యోగం కూడా కోల్పోతూ ఉంటారు, కొన్నిసార్లు ఉన్న ప్లేస్ని వదిలేసి వేరే ప్లేస్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అయితే తోబుట్టువులతో మంచి సపోర్ట్ వస్తుంది ఈ టైంలో. అయితే వీళ్ళకి శని ఫస్ట్ హౌస్లో ఉండటంలో అసలు ఏమవుతుందంటే తేజోహాని, వీళ్ళల్లో అప్పటిదాకా ఒక బ్రైట్నెస్, ఒక కరిష్మా ఉంటుంది, అది పోతుంది, ఒక మెచ్యూర్డ్ లుక్ వస్తుంది వీళ్ళకి. గ్రే హెయిర్ అవ్వటం, ముడతలు పట్టడం, అప్పటిదాకా యంగెస్ట్గా ఉన్నవాళ్ళు ఒక అలిసిపోయినట్టు టైర్డ్గా ఉండటం, ఈ టైప్ వాళ్ళ మొహంలో కనిపిస్తుంది. అంతేకాకుండా మతి భ్రంశో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాతో పాటు వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, నేను కూడా చాలా కాల్స్ అన్నీ ఇంటూ చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఎక్కువ వస్తాయి కాల్స్. నెక్స్ట్ అది ఎక్కువ అష్టమ గురువు కాల్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కాల్స్ వస్తే దాదాపు 10 కాల్స్లో 6-7 కాల్స్ వీటికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. అందులో
మతి భ్రంశం ఏమవుతుందంటేనండి, శని ఫస్ట్ 2.5 సంవత్సరం కుడి భుజం మీద ఉంటారని చెప్తారండి. ఒక మనిషి ఇక్కడ కూర్చుంటే అట్టైన ప్రాబ్లమే, అంత ఫాస్ట్గా వెళ్ళాం. రెండో స్టేజ్లో అదే శని తల మీదకి వస్తారని చెప్తారు. ఎప్పుడైతే తల మీద శని వస్తారో చేయాల్సిన సింపుల్ పనులు కూడా మనం చేయలేం. ఓకే, అంటే ఒక హెవీగా బర్డన్గా ఫీల్ అయిపోతుంటారు. అందుకని మతి భ్రంశం, ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేం. మా ఒక ప్లానింగ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ ప్లానింగ్ నెక్స్ట్ డేకి ఇంకొక ప్లానింగ్ పెట్టుకొని వస్తారు. కొన్నిసార్లు అసలు ప్లానింగే లేదు, ఓకే లెట్ ఇట్ గో అన్నట్లు ఉంటారు అనమాట. అంతేకాకుండా మనస్పీడ, మనసులో చాలా బాధగా ఉంటుంది. రోగాలతో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా బంధువైరం, బంధువులతో గొడవలు ఉంటాయి. అంతేకాకుండా వ్యసనం, దురలవాట్లకు కూడా చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఆధ్యాత్మిక చింతనలతో ఎక్కువగా ఉండాల్సిన అవసరం వీళ్ళు రాశి వాళ్ళకి చాలా చాలా ఎక్కువగా ఉంది. గురువు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల 8th హౌస్ 12th హౌస్ని చూడటం వల్ల ఇది కూడా ఒక మంచి పొజిషన్ కాదు. అయితే హెల్త్ విషయంలో చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఖర్చు పెడుతూ ఉండే డబ్బులు శుభకార్యాల గురించి ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇల్లు కొనుక్కోవటము, లేదంటే ఏదన్నా వీటికి సంబంధించిన విపరీతమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. 4th హౌస్లో గురువు ఉంటే ఏమవుతుందంటే ఇది నాట్ మంచిది కాదండి. ఇది యాచన బుద్ధి. అప్పటిదాకా వీళ్ళు ఒక డిగ్నిటీగా ఉన్నవాళ్ళు ఈ టైంలో ఫస్ట్ టైం నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడుగుతారు. జాబ్ లేదు, జాబ్ ఇవ్వండి, ఓకే డబ్బులు ఇవ్వండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, దిక్కు తోటలేదు, హెల్ప్ చేయండి. ఈ టైప్ సిచ్యువేషన్స్కి వచ్చేస్తాయండి. లేదంటే అప్పులు చేస్తారు. ఆ అప్పులకి వడ్డీలకి మళ్ళీ అప్పులు, వాళ్ళేం గొడవ చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు ఎంత ఇస్తారని అడుగుతూ వెళ్ళిపోతుంటారండి. సో ఇదొక అదేమంటారు యాచన బుద్ధి అంటే ఆ టైప్ వచ్చేస్తుందండి. చాంచల్యం, మారిపోతూ ఉంటుంది మనసంతా. తేజోహాని, ధన వ్యయం, దేశత్యాగం, కలహం. వాళ్ళు అప్పటిదాకా ఉన్న 10 ఏళ్ళు 5 ఏళ్ళు బాగా ఎస్టాబ్లిష్ ఒక ప్లేస్లో ఒక ఊళ్ళో ఉంటే దాన్ని వదిలేసుకుని పోయి వేరే చోటకి రావాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళకి. అంతేకాకుండా గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి శని బాగలేరు, గురువు బాగలేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల అగైన్ దారిద్ర్యం, ధననాశనం, నేత్రపీడం, రిపో భయం, కార్య విఘ్నం చ, ప్రవాసం చ, ద్వాదశస్త్రో యథా ఫణిహి అని మనకు చెప్తారు. 12వ ఇంట్లో కనుక రాహు ఉంటే ఏమవుతుందంటే కార్య విఘ్నం, ఏ పని చేసినా ఆటంకాలు చాలా వస్తుంటాయి. ప్రవాసం, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక బెస్ట్. ఫారిన్ కనుక ఎవరైనా కనుక వెళ్ళాలనుకుంటే ఈ మీన రాశిలోకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. జనరల్గా కొంతమందికి మాకు వద్దండి, మేము ఇక్కడే ఉంటాం, ఇలాంటి వాళ్ళకి చాలామంది అమెరికా నుంచి అటు ఇటు వీసాలు, H1 వీసాలు, గ్రీన్ కార్డులు ఇవన్నీ ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడే ఉండాలి, ఇక్కడికి రాకూడదు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మంచిది కాదు, ఎందుకంటే ఉన్న ప్లేస్ నుంచి బయటకు వచ్చేస్తారు. కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి మళ్ళీ కలిసి వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఉంది లెక్క, అక్కడ నుంచి ఇటు వచ్చే వాళ్ళకి లేదు, వాళ్ళు అక్కడ ఉండడానికి కుదరదు అన్నమాట. అందుకని వాళ్ళు చూసి కొంతమంది గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు అక్కడ ఆ ప్లేస్లో చక్కగా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు మళ్ళీ వేరే చోటకి వెళ్ళాలనుకుంటే వద్దండి మేము కంఫర్టబుల్గా ఉన్నా ఉంటారు. కొంతమంది అబ్బాయి మా భార్య వాళ్ళంతా పిల్లలంటే అక్కడ ఉన్నారని ఇక్కడ అల్లాడిపోతున్నారని నేను పోవాలనుకుంటారు. అందుకని చెప్పేసి ఆ సిచ్యువేషన్ బట్టి అది మంచి అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు, ధనానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ఇబ్బందులు పడే అవకాశం చాలామంది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ఈ మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఈ విషయాన్ని గమనించుకొని స్లోగా వెళ్ళాలండి, లైఫ్లో బాగుంటుంది. సో మరి మీనరాశి వాళ్ళు అంటే వాళ్ళకి శని స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో శని అంటేనే తెలుస్తూ ఎలా ఉండబోతోంది పరిస్థితులు అనేది. సో ఈ ఏడాదికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? మరి వీళ్ళకి పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలండి. అన్ని గ్రహాలు పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు. ఫస్ట్ శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకోవాలి. హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకోవాలి. వీళ్ళని ఎక్కువసార్లు రుద్రాభిషేకం చేయాలి. ఇంకా ఏం చేయాలి, చిన్న స్ఫటికలింగం వీళ్ళే కొనుక్కొని వీళ్ళే చక్కగా అభిషేకం చేసి బయటకు వెళ్తూ ఉంటే చాలా కలిసి వస్తుంది. గురువుకి సంబంధించి మనకి గుంటూరు జిల్లా కోటప్పకొండ దగ్గర త్రికోటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇది వాళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది. గురువుకి సంబంధించి మఠాలు, ఆశ్రమాలు విజిట్ చేసి అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. వీటితో పాటు ఇక్కడ రాహుగ్రహంగా అనుకూలంగా లేరు కాబట్టి
వీళ్ళకి శ్రీశైలంలో స్పర్శలింగం దర్శనం చేసుకొని చండీ హోమము చండీ పారాయణం లాంటివి చేయించుకుంటూ ఉంటే, అక్కడ చండీ హోమం కూడా చేస్తారు శ్రీశైలంలో, ఇవి చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా స్పెసిఫిక్గా వాళ్ళు ఏదైనా కనుక క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళు దానికి అప్రాపరియేట్గా కొన్ని హోమాలు చేయించుకుంటే బాగుంటుంది. ధనం రాని వాళ్ళకి కుబేర పాశుపత హోమం, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు ఒకసారి జాతకం చూపించుకొని కుజు దోషాలు లాంటివి ఏమన్నా ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోవటం. తర్వాత కొంతమందికి ప్రమోషన్స్ బాగా వచ్చేసి ఒక హైఫై పొజిషన్లో కనుక ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు కావాలనుకుంటే రాజశ్యామల హోమం ఇవి చేసుకుంటూ ఉంటే ఒక దీక్షలాగా చేస్తూ ఉంటే అన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి. అంటే ఇవి పెట్టే బాధల నుంచి ముందు తగ్గి, ఎప్పుడైతే బాధలు తగ్గితే ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్ళిపోతాం కదండి. సో ఇవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే గురుగారు, సో మీనరాశి వాళ్ళకి సంబంధించి చాలా క్లియర్గా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, పొజిషన్ ఎక్కడి వరకు మారబోతుంది, చేయాల్సినటువంటి పరిహారాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.